హరి ఓం. ఓం ద్రాం గురుమార్గ ప్రవక్తక దత్తాత్రేయ పరబ్రహ్మణే నమః. ఓం సం సర్వాంతర్యామి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. ఓం మమ్మ ఆత్మగురు దత్త పాదానంద అంతర్యామినే నమః. ఓం ద్రాం గురుమార్గ ప్రవక్తకుడు అంటే దత్తాత్రేయుడు. మనందరికీ వారి యొక్క జీవన విధానం ఇది అని తను ఆత్రి అనసూయుల లోకోద్ధరణ కోసం శరీరం కూడా అనసూయమాత నువ్వు వెళ్ళడానికి వీల్లేదంటే అయితే నువ్వు ఇచ్చిన శరీరం ఇదిగో తీసుకో అని ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఒలిచి ఇచ్చిన తర్వాత తల్లి యొక్క ఆశీస్సులతో ముందుకు సాగిపోయారు. ఆయన ఎవరి నుంచి ఆశించలేదు, ఎవరిని శాసించలేదు. ఈనాటికి అందరి హృదయాల్లో అందరిలో ఉన్నది గురుతత్వమే, సమస్త జీవరాశుల్లో ఉన్నది గురుతత్వమే అని ప్రతి ఒక్క జీవి నుంచి ప్రాణి నుంచి నేర్చుకుని మనకి యోగాన్ని అందరి హృదయాల్లో ఉండేలాగా అందించారు. ఓం సం సద్గురు. సద్గురువులు అందరూ ఆచరణలో పెట్టింది ఓం సం సద్గురు సచ్చిదానంద సర్వాంతర్యామినే నమః. సద్గురువులందరూ ఆచరణలో పెట్టింది ఆనందంగా తరించింది దత్త మార్గమే. సత్యాన్ని చింతన చేస్తూ దాన ధర్మ సేవ చేస్తూ శరీరము అనే స్పృహ లేకోకుండా, శరీరము పట్ల కోరిక లేకోకుండా, వస్త్ర ధనము పట్ల వ్యామోహం లేకోకుండా ఉన్నదాన్ని వదులుకుని ముందుకు సాగిపోయారు. వారి జన్మ చరితార్థం అయ్యింది. వారు మన ముందు ఇందరు యోగులుగా నిలిచి ఉన్నారు. ఎవరో కూడా, ఏ గురువు కూడా ఎవరి నుంచి ఆశించింది లేదు, ఎవరిని శాసించింది లేదు. వారి ముందు తరాల వారు అంటే వారికన్నా పెద్దలైన గురువులు అదే అయితే ఆచరణలో పెట్టారో అది ఆచరణ పెట్టి వారు తరించారు. ఓం అమ్మ ఆత్మగురు దత్త పాదానంద అంతర్యామినే నమః. ఈ దత్తపాదానంద స్వామి కూడా అందరిలో ఉన్న యోగ్యతని చూసి నేర్చుకుని చిన్నతనం నుంచి అదే మార్గాన్ని అనుసరించి మన ముందు సంత దత్త పాదానంద యోగ రామానుజాచార్యులుగా ఉన్నారు. సంత్ అంటే ఏంటి? అందరికీ బిడ్డగా, వారి యొక్క యోగులందరికీ బిడ్డగా వారి యొక్క మార్గాన్ని అనుసరించారు. గత జన్మ సంస్కారాలు గుహల్లో ఉన్న ఈ జన్మ మటుకి వారు అనుసరించిన మార్గం స్వచ్ఛతా శరణాగతి. వారి గురువులు వారి ముందుకు వచ్చిన హనుమాన్ గుహ మహాత్ముడైతే, అలాగే అనేక మంది యోగులైతే, హిమాలయ మహాత్ముల సహజీవనంలో ఉంది. అందరూ కూడా ఏదైతే మార్గాన్ని అనుసరించారో ఆ మార్గాన్ని అనుసరిస్తూ మన ముందుకు నిరాడంబరంగా వచ్చారు. అందుకే సంత అందరికీ సంతతిగా ఉన్నారు. దత్త పాదానంద, దత్తుడికి పాదం ఎలా అయితే ముందుకు సాగిపోయిందో అలాగా ఈ వీరి యొక్క జీవన విధానం కూడా సాగిపోయింది. యోగ రామానుజాచార్యులు, యోగము అంటే కలయిక, అందరితో ఉంటారు, అందరిలా ఉంటారు, తనకు తానుగా జీవిస్తారు. అందరూ అడిగినట్టు ఉంటారు. అందరూ మనసుతో అడిగినందుకు ఇప్పటి వరకు అన్నీ ఇచ్చారు. యోగ రామానుజాచార్యులుగా అంటే రాముడి యొక్క ధర్మాన్ని పాటించారు. ఆంజనేయుడి యొక్క భక్తితో, తన్మయత్వంతో, ప్రకృతి పట్ల, పంచభూతాల పట్ల, హిమాలయ యోగుల పట్ల భక్తితో, తన్మయత్వంతో తరిస్తూ ఉన్నారు. ఆచార్యులుగా వారు ఆచరణలో పెట్టింది మన ముందు అనేక గ్రంథాల రూపంలో ఉంచారు. హిమాలయ మహాత్ముల సహజీవనం, హిమాలయ మహాత్ముల వేద విజ్ఞానం,
హిమాలయ మహాత్ముల వేద విజ్ఞాన సంహిత, హిమాలయ యోగులు చేయు సాధనలు అన్నీ కూడా మన ముందు ఉంచి నిరాడంబరమైన జీవితం గడపడానికే ఎక్కువ మక్కువ చూపుతారు. మీరు మాకు బోధించిందల్లా సాధకుడు ఎప్పుడూ కూడా నూలు వస్త్రాలే ధరించాలని. సాధనలో శరీరానికి ప్రశాంతంగా ఉంటుందని, అలాగే శరీరానికి నలుగంటి స్నానం చేయమని, శరీరం పట్ల ఎటువంటి వ్యామోహం లేకోకుండా, చావు కోసం భయపడకుండా సమాజంలో ఉన్న నిరాడంబర జీవితమే జీవించాలని వారి యొక్క జీవన విధానం, వారి యొక్క గ్రంథాలు, వారి యొక్క సంస్కారం వారిని చూసి నేర్చుకునేలాగా ఉన్నాము. మన ఆలోచనలకు తగ్గట్టు వారిని తయారు చేయాలనుకుంటే వారి శరీరం ఒక యోగి శరీరం ఎప్పుడూ కూడా వారు చెప్పింది మనం ఆచరణలో పెట్టాలి తప్ప, మన ఆచరణకు తగ్గట్టు వారిని తయారు చేయాలనుకుంటే యోగి శరీరం రోగిగా మారుతుంది. అలాగే ఈ సత్యార్థ రామాయణం, శ్రీరామ రామ రామేతి రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం వరానామ. నాకు శ్లోకాలు చెప్పడం తెలీదు, కానీ వాటిలో ఉన్న తాత్పర్యం తెలుసుకోవడం మటుకు తెలుసు. ఆనాడు రాముడు ఒక్కడే ఉన్నాడు. ఆ ఒక్క రాముడు లోకాన్ని ఎంతో యోగక్షేమాలతో గురువులు చెప్పిన విధంగా ఆచరణలో పెట్టి వారితో పాటు లోకాన్ని అంతటినీ యోగక్షేమాలతో ఉంచారు. సమస్త ప్రజానికులు వారిని చూసి తయారు అయ్యే విధంగా ఉన్నారు. ఆనాడు ఈనాడు ఉంది మనమే. రాముని చూసి మనం నేర్చుకోవాల్సింది, మనం మారాల్సింది, మన పెద్దలు ఏదైతే అంటే హిమాలయ మహాత్ములు ఏదైతే ఉంచారో, ఎలా అయితే జీవించారో ఆ మార్గాన్ని అనుసరించడం. అప్పుడే ఆనంద ఆరోగ్యాలతో ముందుకు సాగిపోతూ ఆనందంగా శరీరాన్ని వదులుతాం. లేదా కోరికలతో ఉంటే గనక మన శరీరాన్ని మనం అనేక రోగాలతో, రొప్పులతో బాధపడుతూ, భయపడుతూ ఉంటాము. మందులతో, మాకులతో జీవకణాలను చంపుకుంటూ అనారోగ్యానికి లోనై ఆ శరీర కర్మను తట్టుకోలేక ఎదుటివారి మీద ఆవేశాలు చూపుతూ ఉన్న జీవకణాలను చంపుకుని ఒత్తిడి కలిగించుకుని శరీరాన్ని వదిలే పరిస్థితి తెచ్చుకుంటాం. ఈ సత్యార్థ రామాయణంలోని రాముడి యొక్క యోగ్యత అంటే వారి యొక్క భావాలు ఎలా ఉండేవో, వారు ఎంత పవిత్రంగా జీవించారో, వారి యొక్క పవిత్ర భావాలతో చుట్టూ ఉన్న సమాజాన్ని ఎంత ఉన్నతంగా తీర్చిదిద్దారో ఉంది. ఈ సత్యార్థ రామాయణం అనేది వెలుగులోకి వచ్చింది మనలో కూడా రామధర్మాన్ని పాటిస్తూ, రాముడికి అన్నీ ఉన్నాయి, ఏదీ రాదు మన వెంట అని వశిష్ఠ మహాముని చెప్పారు, బోధించారు, అదే మార్గాన్ని అనుసరించారు. మనం పొర్లు దండాలు పెట్టడం కాదు, ఎక్కడ దైవం కనపడినా దండాలు పెడుతూ ఉండటం కాదు సాధన అంటే. వారి యొక్క మార్గం అనుసరించడం. దైవము ఎప్పుడూ కూడా, యోగి ఎప్పుడూ కూడా అన్నీ వదిలి సమాజంలో ముందుకు సాగిపోయారే తప్ప వాళ్ళ గురువులు చెప్పింది ఇది అని బోధిస్తూ తరించారే తప్ప వారికి వారు ఇది అవ్వాలి, ఇలా ఉండాలి, ఇన్ని పొగడ్తలు రావాలి, ఇన్ని ప్రశంసలు పొందాలని ఏ గురువు జీవించలేదు. అలాగే వారి చుట్టూ ఎవరిని చేర్చుకున్నది లేదు. జ్ఞానబోధ చేయడం, ముందుకు పంపడం. అలాగా జ్ఞానాన్ని అనుసరించి
రాముడు తరించాడు. ఆ యొక్క మార్గం ఇప్పటికీ రామాయణ రూపంలో, కథల రూపంలో ఉంది. ఇది సత్యార్థ రామాయణం. వారి యొక్క జీవన సారాంశం మన ముందు ఉంది. సత్యాన్ని గ్రహించాలి. మన మనసుని నిర్మలంగా, నిశ్చలంగా, శ్వాసను నిశ్చలంగా, బుద్ధిని జ్ఞానంతో, ఆత్మని వెలుగొందుతూ నిరంతరం మనల్ని మనం గమనించుకోవాలి. అది ఎలా కుదురుతుంది? సమాజాన్ని చూసా, ధన వస్తు వస్త్ర పట్ల వ్యామోహాల వల్ల వస్తుందా? అవన్నీ రాదు. ఇంతటి మహనీయుల యొక్క మార్గాన్ని అనుసరిస్తేనే వస్తుంది. ఆనాడు రాముడు ఆ యొక్క భావనలతో జీవించాడు కాబట్టి ఈరోజు రామాయణం స్వామి రూపంలో వచ్చి మరీ రచించారు. ఈనాటి సమాజం లక్ష్మణుడు మోదీ అని చెప్తారు, భరతుడు యోగి ఆదిత్యనాథ్, హనుమంతుడు అందరిలో ఉన్న భక్తి. అంటే యోగులు ఎప్పుడూ కూడా వారి యొక్క మార్గాన్ని అనుసరించారు కాబట్టి రాముడు వేరేగా ఉండడు. రాముడు మన ముందు ఇంతటి స్వామి అంతటి మహా రూపమే మన ముందు ఉన్నారు. వారిని చూసి మనం జీవించాలి తప్ప మన ఆలోచనలతో వారిని తీర్చిదిద్దడం కాదు. దైవం వేరేగా ఉందని కోరికలతో పట్టుకుని వేధించడం కాదు. మొండి పట్టుదలకు పోయి శ్వాసలను బిగించి చుట్టూ ఉన్న వాతావరణాన్ని, చుట్టూ ఉన్న మనుషుల్ని మనకు అనుకూలంగా మార్చుకోవడం కాదు. మనం చెప్పిన విధంగానే చుట్టూ ఉన్నవారు ఉండాలి అనుకోవడం కాదు సాధన అంటే. సాధన అంటే ఇవన్నీ చంచలత్వాలు. ఈ శరీరం నేను అనే భ్రమల్లో జీవిస్తూ, పంచభూతాలు లేకపోతే ఈ పాంచభౌతికమైన దేహం లేదు. చిన్నప్పుడు తల్లి నేర్పిన సంస్కారం, తండ్రి నేర్పిన సంస్కారం ఈరోజు మనంగా ఉండటం కాదు. మన ముందుకి మన జన్మ సంస్కారాన్ని బట్టి గత జన్మ సంస్కారాలను వదిలి ఈ జన్మలో మన ముందుకొచ్చిన మహాత్ముల యొక్క యోగ్యతను మనం పాటించాలి. అందుకే ఈ మానవ జన్మ తీసుకొచ్చాం. ఆయన యోగాన్నంతటిని శ్రీ సన్నిధి ఛానల్లో సంతదత్త పాదానంద స్వామి అని కొడితే మొత్తం ఆయన యొక్క జీవన విధానం అంతా వెలుగులోకి వచ్చింది. అంతటి యోగం అంతా సత్యార్థ రామాయణంలోని రాముడు, హనుమంతుడు, సీత, లక్ష్మణులు, రావణాసురుడు, కైకేయమాత, అలా ఎందరో యోగ్యత ఇందులో రచించారు. ఆనాడు శూర్పణఖ రాముణ్ణి చూసి మోహం పొందినందుకు ఏమైంది? లక్ష్మణుడు వచ్చి చెవులు ముక్కులు కోసాడు. ఈరోజు రామధర్మం మన ముందుకు వస్తే అది ఆచరణలో పెట్టేసి ఇంకా ధనము, వస్తువు, వస్త్రాల పట్ల వ్యామోహం పెంచుకుంటే ఉన్న మోడీ మనల్ని ఎక్కడ ఉంచాలో, ఎలా ఉంచాలో అలా ఉంచుతాడు. అప్పుడు చేతులు కాలేక ఆకును పట్టుకునే లాభం? ఆకు మన ముందుకు వచ్చినప్పుడు దానిలో ఏదైతే తినగలమో తిని మిగతాది అందరికీ దాన ధర్మ సేవ చేయాలి. అంతే తప్ప ఇంకా ఏదో పెంచుకోవాలి, ఏదో పేరు సంపాదించుకోవాలి అని మన కోసం మనం జీవించడం కాదు. మహాత్ములు చూపిన మార్గాన్ని అనుసరించడం, అన్ని గ్రంథాలు చదివి శరీరం పట్ల మోహం లేకోకుండా, జీవితం పట్ల వ్యామోహం లేకోకుండా, బతుకు పట్ల ఆశ లేకోకుండా, ధనవస్తు వస్త్రాల పట్ల కోరికలు లేకోకుండా జీవించడం యోగ మార్గం అంటే. మన ఆలోచనలతో మహాత్ములను చూసి మనలాగా వారిని తయారు చేయడం కాదు. వారు ఎప్పుడు శరీరాన్ని వదులుదామా అని సిద్ధంగా ఉంటారు. మనకి శరీరం పట్ల, వస్తువు పట్ల, వస్త్రాల పట్ల, ధనం పట్ల సంపాదించడం ఎందుకు, దాన ధర్మం చేయడం ఎందుకు?
మనకు శ్రీకృష్ణుడి గీతలో చెప్పాడు, ఏ ధనం తీసుకుంటే ఎలాంటి కర్మలు అనుభవించాలా అని. ఏడుస్తూ ఇచ్చిన వాడు ధనం తీసుకుంటే, పాపపు సొమ్ము తీసుకుంటే పాపపు కర్మలే అనుభవించాలి. అందుకే వాళ్ళు ఎవ్వరూ కూడా రాముడు, శ్రీకృష్ణుడు, పరమేశ్వరుడు, దత్తాత్రేయుడు, దక్షిణామూర్తి, మీరు ఆరాధించే దైవం ఎవ్వరూ కూడా సొమ్ముకి సోకులకి ఆశపడింది లేదు. ఉన్నవన్నీ వదిలేసి ముందుకు సాగిపోయారు. ఎవరు ఏది ఇచ్చినా దాన ధర్మ సేవ చేస్తూ వారు తింటూ ఆనంద ఆరోగ్యాలతో జీవించి అందరితో పూజలు అందుకుంటున్నారు. కానీ ఈరోజు విగ్రహాలకి చిత్రాల రూపంలో, కళాకారు రూపంలోని అన్నీ తగిలించి చూపుతున్నారు. మన యొక్క సాధనా శక్తిని అంతటినీ వాటికే ఖర్చు పెడుతున్నాం, వెచ్చిస్తున్నాం. మన శక్తిని మనం కోల్పోతున్నాం. వారి యొక్క నిరాడంబర జీవితం అనుసరిస్తే మనము కూడా ఆనందంగా, ఆరోగ్యంగా మునుముందు తరాల వారికి మార్గదర్శకులుగా తరించిన వారు అవుతాము. లేదా మనల్ని చూసి మన బిడ్డలే ధనము, వస్తువు, వస్త్రము అనే వ్యామోహంలో పడి అదే జీవితం అనుకుని ఇప్పుడు మనం ఎవరెవరి తరహాల వారు 70%, 80%, 100%, అలాగే 40%, 30% ఆలోచనలతో జీవకణాలని అహంకారాలతో, మమకారాలతో చంపుకున్నాం. శరీరంలో జీవకణాలన్నింటినీ మరుజన్మ అంటూ ఉంటే మరుగుజ్జుతనంతో ఒకరు పీక్కు తినేటట్టు జన్మ తీసుకుంటాం. మనమే ఎలా ఉన్నామంటే రేపు మన బిడ్డలు ఎలా ఉంటారు? ఇది కలియుగం. అందుకే సత్యార్థ రామాయణం మన ముందుకు వెలుగులోకి వచ్చింది. ఈ కలిలో దయ, ప్రేమ, ఔదార్యము, ఓర్పు, సహనంతో ఉంటూ మహాత్ముల యొక్క అంటే హిమాలయ యోగులైన మనం పూజించే ఆరాధ్య దైవాలైన వారి యొక్క మార్గాన్ని అనుసరించాలని ఈ సత్యార్థ రామాయణం వెలుగులోకి వచ్చింది. మన ఆలోచనలతో చూడటం కాదు, మన మాటలతో ఎదుటివారిని అరికట్టడం కాదు, మన చూపులతో ఎదుటివారిని భయపెట్టడం కాదు, సాధన అంటే ఎదుటివారి మీద నటిస్తూ మనకు అనుకూలంగా మార్చుకోవడం కాదు. అవన్నీ కూడా మీ శరీరానికే అనారోగ్యాన్ని తెచ్చిపెట్టుకున్న వారు అవుతారు. స్వామి యోగిగా ఎంతో ఆనందంగా మన ముందుకు వచ్చారు. మన ముందుకు వచ్చి ఏమయ్యారు? ఈరోజు మన కోరికలు, మన ఆలోచనలు ఏది శాశ్వతం? అన్నీ అశాశ్వతాలే. శాశ్వతం కాని వాటిని పట్టుకుని మనం ఒత్తిడికి గురవటం కాకుండా యోగిని కూడా ఒత్తిడికి గురి చేసి మన వరకే మన ఆలోచనలతో కట్టుదిట్టం చేయాలనుకుంటున్నాం. ఆనాడు రాముడు మహాకారుణ్యంలోకి అడుగుపెట్టి ఎందరో రాక్షసులకి మేల్కొల్పుని తీసుకొచ్చాడు. ఈనాడు ఈ రాముడు జీవకారుణ్యంలోకి అడుగుపెట్టి యోగాన్ని అందరికీ అందించాలని ఈ సత్యార్థ రామాయణం ఉంచారు.